అయితే విరాట్ కోహ్లీ తండ్రి చనిపోయినా గానీ మ్యాచ్ ఆడటానికి ఎందుకు వెళ్ళాడో తెలుసా? అండ్ తన జెర్సీ నెంబర్ 18 ఎందుకుంటుందో చెప్తాను. ఈ వీడియోని చివరి దాకా చూడండి. ముందుగా కోహ్లీ గురించి తెలుసుకోవాలంటే 2006 రంజీ ట్రోఫీ టైంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఆ రోజు 23 నవంబర్ 2006 రంజీ ట్రోఫీలో కోహ్లీ డెబ్యూ చేశాడు. అండ్ పెర్ఫార్మెన్స్ కూడా బానే చేస్తున్నాడు. కానీ అదే టైంలో తన ఫాదర్ ప్రేమ్ కోహ్లీకి బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. తన ఫాదర్ కండిషన్ గురించి కోహ్లీకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాల. ఈవెన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినా గానీ ఆయన హెల్త్ అనేది కంప్లీట్ గా అయితే డ్యామేజ్ అయింది. అలా ఒక రోజు 2:30 AM to 3 AM మధ్యలో ఆయనకి కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. కోహ్లీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తుండగానే లాస్ట్ బ్రీత్ తీసుకుంటూ ఆయన చనిపోయారు. అందరూ ఏడుస్తున్నారు. కానీ కోహ్లీ కళ్ళల్లో ఒక్క డ్రాప్ కన్నీటి చుక్క కూడా రాలేదంట. ఆ బాధని తనలోనే దాచుకున్నాడు. అదే రోజు మ్యాచ్ ఆడవలసిన సిచ్యువేషన్ కూడా ఉంది. ఫాదర్ చనిపోతే ఎవరైనా ఎలాంటి సిచ్యువేషన్ అయినా వదులుకుని వెళ్ళిపోతారు. కానీ కోహ్లీ తన కోచ్ కి కాల్ చేసి ఆ రోజు నేను మ్యాచ్ ఆడుతానని చెప్పాడంట. బాధలో ఉండి కూడా ఆ రోజు 90 రన్స్ స్కోర్ చేసి తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్లి అతని ఫాదర్ రిచువల్స్ ని కంప్లీట్ చేశాడు. వీలో చాలా మందికి ఉన్న డౌట్ అసలు కోహ్లీ ఎందుకు అలా చేశాడని. ఎందుకంటే అది ఒక తండ్రి ఆశయం, వాళ్ళ నాన్న కళ. తన ఒక గొప్ప క్రికెటర్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉంది. కాబట్టి అది అచీవ్ చేయాలంటే పర్సనల్ గా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దాని వల్ల తన గేమ్ ఎఫెక్ట్ అవ్వకూడదని అది డిసైడ్ చేసుకుని ఆ రోజు గేమ్ ఆడాడు. అండ్ ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే కోహ్లీ ఫాదర్ చనిపోయిన డేట్ 18 డిసెంబర్ 2006. అండ్ అదే టైంలో కోహ్లీ ఏజ్ కూడా 18. ఆ డేట్ ని మర్చిపోకూడదు, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన డేట్ లాగా తనకు గుర్తుండాలని తన జెర్సీ నెంబర్ 18 గా సెలెక్ట్ చేసుకున్నాడు. అండ్ ఆ 18 నెంబర్ జెర్సీ వేసుకున్న ప్రతిసారి తను కొట్టే ప్రతి రన్ తన ఫాదర్ కి డెడికేట్ చేసినట్టు తను ఫీల్ అయ్యేవాడు. ఇదే విరాట్ కోహ్లీ సక్సెస్ అనుకున్న స్టోరీ. అలాగే ఈ వీడియోని ప్రతి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కి షేర్ చేయండి.